అంశము ఎనిమిదో అంశము. ఎనిమిదో అంశంలో 2 భాగాలు ఉన్నాయి. బి. 8Aలో వివాహము ఇహపర ఆనందము, వివాహపు ప్రయోజనాలు. 8B వివాహ ఆనందములకు పరిమితులు. ఈరోజు 8A వివాహపు ప్రయోజనాలు. వివాహం ఆనందమయం, ఇహపర ఆనందము. వివాహ అర్థం ఏమిటంటే ఆనందమయం, సుఖము, శాంతి, సంతోషము. పరమార్థం అంటే నిత్య జీవము. వివాహ జీవితాన్ని బైబిల్లోని 3 గ్రంథాల పేర్లతో లోకులు వర్ణించుట జరిగినది. వివాహం చేసుకున్న కొత్తలో పరమ గీతాలు అంటే ప్రేమ గీతాలు, కొద్ది రోజులకు విలాప గీతాలు, మరికొద్ది రోజులకు ఉపదేశుడుగా మారిపోతుంది అన్నారు. అంటే వేదాంతగా మారిపోతున్నారని భావం. కానీ వివాహ వ్యవస్థ దేవుడు ఏర్పరిచింది కనుక ఆయన ఏ తప్పు చేయడు, ఆయన ఎటువంటి పొరపాటు చేయడు. ఆయన అనంత జ్ఞాని. బైబిల్ గ్రంథం అంతా కూడా వివాహము ఆనందమయమైనదని మరొకటానికి వీలు లేదు. వివాహ అర్థము మానవులకు సుఖ సంతోషాలని, చాలా మంచిదని చెప్పడం జరిగింది. వివాహ పరమార్థము నిత్యానందమని, నిత్య జీవమని ప్రకటించడం కూడా జరిగింది. అతడు వెళుతూ ఉంటే అతని వెంట ఆమె, వాళ్ళిద్దరి వెంట బిడ్డలు సాగిపోతారు. అందరూ దేవుని చూస్తూ నడవాలి, అనుసరించాలి. ఇది మానవుల మహాయాత్ర. ఇద్దరు ఒకే గమ్యం వైపు చూడాలి. ఇది ఆధ్యాత్మిక ప్రయాణం. భూలోకములో ప్రేమ సేవ, జీవసేవ ఉంటుంది. అంతేకాకుండా దాంపత్యం అనేది శిలువ మార్గము అంటే అవును, శిలువ మార్గమే. నైతిక మార్గమా? అది కూడా అవును. భక్తి మార్గము అవును, ముక్తి మార్గము అవును. కానీ వివాహం అనేది ఇహపర ఆనందమని మనవటానికి వీలు లేదు. భార్యాభర్తలు పొందిగా జీవించుట దేవునికి, నరులకు కూడా చాలా ప్రీతికరము. వివాహం అనేది ఘనమైనది, సంఖ్యలు కాదు, పవిత్రమైనది. స్త్రీ పురుషులు ఒంటరితనాన్ని పోగొట్టుకుందరు, తప్పించుకుందరు. తగిన సాటి అయిన సహకారాలు వండులకు పొందుటకు ఐక్యమవుతారు. అభినవభావ సంబంధం కలిగి ఉంటారు. మానవ స్వభావాన్ని పంచుకుంటారు. తన భాగస్వామిని కనుగొనేందుకు సంతోషగానం కూడా చేస్తారు. ఒకరికి ఒకరు తోడు నీడ ఊతకర్ర. ఇరువురు ఒకే జాతి, ఒకే రకం, కానీ వేరైనప్పటికీ ప్రత్యేకమైన వాళ్ళు, అభినందనీయులు, శ్లాఘనీయులు, మెచ్చదగిన వారు, ఒకరినొకరు పూర్తి చేయువారు. వ్యత్యాసంలో ఉన్నా సరే అద్వితీయ మెప్పును తెలియజేసేవారు. ఐక్యత ద్వారా తామే కాకుండా ఇతరులను కూడా తెలుసుకోగలుగుతారు. దేవుణ్ణి ఆరాధించరు. పరస్పర అవగాహన, జ్ఞానముతో పరిపూర్ణ అభివృద్ధి చెందుదురు. దేవుని ప్రేమలో బంధింపబడుదురు. అందుకే వివాహము చేసుకుంటారు. అంతేకాకుండా వివాహ ప్రయోజనాలు ఏమిటి అంటే, పెండ్ల వాళ్ళ కలిగే ప్రయోజనం ఏమిటంటే, కోట్, మై ఫ్యామిలీ ఈజ్ ద ఫౌండేషన్ ఆఫ్ ఎవ్రీథింగ్ ఐ హ్యావ్, ద మోస్ట్ ఇంపార్టెంట్ ఆఫ్ మై పొజిషన్స్, మెనీ ఆఫ్ ద బెస్ట్ థింగ్స్ దట్ హెస్ హ్యాపెన్ టు మీ కేమ్ త్రూ ద బ్లెస్సింగ్స్ ఆఫ్ ద మ్యారేజ్. రోడ్రిగి ఫోరో అమెరికా టీవీ ప్రెజెంటేషన్ చెప్పిన విషయం. వివాహం అనేది ప్రయోజనం ఏమిటంటే, ఒకటి, మంచి కుటుంబము, తగిన వనరులు కూడా, భౌతిక వనరులు లభ్యత ఉంటాయి. అనురాగ ఆప్యాయతలు లభిస్తాయి. జీవితంలో తోడు నీడ, వృద్ధాప్యంలో ఊతకర్ర. యవ్వన సంతోషాలని, కోరికలను తీర్చుకోవచ్చు, లేనివి పరిపూర్తి చేసుకోవచ్చు. ఇల్లు అన్న అధికారము, అర్హత అన్న గౌరవము, ఆస్తి అన్న సంతోషము, సంతృప్తి ఉంటుంది. లోపాలను సరిచేసుకోవచ్చు, లేనివి కూడా పూర్తి అవుతాయి. వ్యక్తిగత క్షేమం ఉంది, శ్రేయస్సు కూడా లభిస్తుంది. ఇద్దరిది ఒకే మార్గము, ఒకే బాట, ఒకే ధ్యేయము, ఒకే మాట. దేవుని తెలుసుకోవచ్చు, దేవుణ్ణి మహిపరచుకోవచ్చు, దేవుణ్ణి ఆరాధకులు కూడా చేయొచ్చు. అంతేకాకుండా మానవులు వివాహం వల్ల పై వారి దృష్టిని పెట్టుకోవచ్చు. భూమి మీద దేవుని సృష్టి కార్యములో భాగస్థులగుట, భూమి మీద దేవుని పనివారు, మంచి సంతానం ఉంటుంది. తన తరముల వారసులను భూమి మీద ప్రకాశింపజేస్తారు. వారిరువురు ఒకరినొకరు పూర్తి చేయువారు. వారు ఇరువురు కూడా సంపూర్ణం చేయబడినవారు. దాంపత్య జీవితంలో ఇరువురు భాగస్వామి నుండి లాభించరు. భర్తకు భార్య సహాయంగా ఉంటుంది, భార్యకు భర్త అండగా ఉంటాడు. ఇద్దరికీ ఒక విధమైనటువంటి ఉపకారమే. భూమి మీదనే స్వర్గ అనుభూతులను పొందవచ్చు. ఇద్దరికీ లాభదాయకము. వివాహ జీవితంలో ప్రత్యేక దీవెనలు ఉంటాయి. స్పెషల్ బ్లెస్సింగ్స్ ఆర్ గివెన్ టు ద మ్యారీడ్ లైఫ్ ఫర్ లివింగ్ ఏ హ్యాపీ లైఫ్. వివాహ జీవితం ఎంతో ఆనందంగా ఉంటుంది. వారు ఆనందముగా, హాయిగా అనుభవించాలి. వారి కలయిక ఆనందము, అమోఘము. ఇది మర్మము, అంతుబట్టని చిక్కనది. మరి అంతేకాకుండా సంతాన్ని ఆశించి శరీర సౌఖ్యాన్ని అనుభవిస్తారు. భర్త భార్య సౌందర్యాన్ని, అనుకోను, విధేయతలను, విశ్వరీతను చూసి ఆనందిస్తాడు. భార్య భర్త యొక్క శక్తి సామర్థ్యాలను, ప్రేమను, మంచితనాన్ని ఆనందిస్తుంది. ఇల్లాలు ప్రభు ప్రసాదించు వరము. అంతేకాకుండా సంతానోత్పత్తి, దేవుడు కరుణించిన సంతానము కలిగి పిల్లలు అభివృద్ధిలోనికి వస్తుంటే, గౌరవముగా బిడ్డలు ప్రయోజకులై
కష్టపడి సంపాదిస్తూ స్థిరపడి తోటి వారితో ఉద్యోగంగా జీవిస్తుంటే నిర్మలమైన అంతరాత్మతో తోటి ప్రజలతో కీడు చేయక మేలు చేస్తూ జీవిస్తుంటే అది ఆనందమే. మరి ఆ ఆనందాన్ని అనుభవిస్తూ కృతజ్ఞతతో దేవుణ్ణి ఆరాధిస్తూ సేవిస్తూ జీవితం సాగించాలి. అప్పుడే కంచెన పెట్టిన బండి ఇరుసులాగా సంసార జీవితం కూడా మెత్తగా సాగిపోతుంది. మ్యారీడ్ లైఫ్ ప్రొటెక్ట్స్ అండ్ సేఫ్ గాడ్ హీస్ ఆర్ హర్ లైఫ్ ఫ్రమ్ ద ఈవిల్స్ ఆఫ్ ద వరల్డ్. అంటే ఒకరినొకరు రక్షించుకుంటారు. వివాహం అనేది మోక్షానందము, అష్టభాగ్యాలను భూమి మీద కూడా అనుభవిస్తారు. ద మ్యారీడ్ కపుల్ హ్యావ్ గ్రేటర్ opportunities that make for sanctification than the unmarried, since they face the daily irritations from his wife or children and household activities. రెస్పాన్సిబిలిటీ అంటే ఈ వివాహంలో మరి ఏమైతుందంటే మన కోపాన్ని మరి రోషాన్ని కూడా అదుపు చేయబడుతుంది. గట్టి సమిష్ట నిర్ణయాలతో దేవుని చిత్తానుసారముగా మానవ ప్రణాళికాబద్ధంగా జీవించుచు సామరస్యంగా జీవించుచు ఉన్నత లక్ష్యాలను సాధించుట దంపతులకు మాత్రమే సాధ్యము. వ్యక్తి వికాసమునకు దారి తీయను సాధించవచ్చును. కుటుంబ సభ్యులతో జీవిత సుఖ సంతోషాలను అనుభవించవచ్చు. వివాహం చేసుకోవటం మంచి నిర్ణయం. నమ్మకత్వానికి, శాశ్వత బంధానికి, మానసిక సామాజిక ఆర్థిక భద్రతకు అది భరోసాని ఇస్తుందని చెప్పవచ్చు. కుటుంబ జీవనం ప్రేమ యాత్ర. మానవ జీవితానికి ప్రేమ అత్యంత అవసరము. ప్రేమను మనిషి కేవలము అనుభవాల ద్వారా మాత్రమే పొందగలుగుతాడు, గ్రహించగలుగుతాడు. వైజ్ఞానిక రీతిలో తెలుసుకోదగినది కాదు అనుభవము. ప్రేమ ఆకర్షించే వస్తువు కాదు, అదొక అనుబంధము. అందులో స్వార్థం ఉండదు. సమర్పణే, త్యాగమే అదొక స్పందన, అదొక చేతన. నాది నీది అనేది మనది కావటమే వైవాహిక ప్రేమ. సమైక్యత, అనురాగ సంబంధమే భార్యాభర్తల ప్రేమానుబంధము. అత్యున్నత భావాలు ఎన్నటికీ తరగనిది. నిజమైన దాంపత్య ప్రేమ వయసుతో పాటు వృద్ధి చెందుతుంది. ఇహలోక జీవనయాత్రలో ఎదుర్కొనే సమస్యలలో ఒంటరిగా జీవించలేడు కనుక తనకు అనునిత్యము తోడు నీడుగా ఐక్యత, నడత, యాత్ర, క్రియ అనేకులై ఉంటారు. ఒకే బాట, ఒకే మాట, ఒకే గమ్యము, ఒకే యాత్ర సాగిస్తారు. ప్రేమ భావాలు లక్షణాలు ఏమిటంటే పరిపూర్ణత ఉంటుంది, ఏకత్వము, సంపూర్ణ సమర్పణ, శాశ్వతత్వము. రెండు వ్యక్తిత్వాలు సంపూర్ణ కలయిక పూర్తిగా అంగీకరించి సంపూర్తిగా అర్పించుకున్నట్టే జీవితాంతం కొనసాగుతుంది. ఒకరినొకరు పోగొట్టుకోరు. ప్రతి తలంపులో, ప్రతి పనిలో ఇద్దరు సమానంగా పాల్చుకుంటారు, ఇచ్చి పుచ్చుకుంటారు. అధికారం, స్వాతంత్ర్యం, నిబంధనలు అనేవి వైవాహిక బంధంలో తప్పగా ఉంటాయి. వీరి వైవాహిక బంధము జీవితాంతం వరకు కొనసాగింపబడుతుంది. పాత స్నేహాల వల్ల తగ్గిపోదు, కొత్త స్నేహాల వల్ల కరిగిపోదు. ప్రేమింపబడటం అనేది మానవ లక్షణాల్లో ఒకటి. మానవుని మనిషిగా చేస్తుంది. అంతేకాకుండా ప్రేమ లేకుండా మనిషి జీవించలేడు. వైవాహిక ప్రేమ మనిషిని జీవింపజేస్తుంది, వృద్ధి చేస్తుంది, వికసింపజేస్తుంది. మనిషి ఒంటరిగానే పుడతాడు, ఒంటరిగానే మరణిస్తాడు. కానీ ఆ రెండిటి మధ్య మనిషి జీవితం అనేది ప్రేమ, సహకారము, సానుభూతి లేకుండా మనిషి బ్రతకలేడు, ఒంటరితనాన్ని సహించలేడు. నాకు చేదోడు వాడుగా ఒకరు ఉన్నారనే భరోసా, భయాలను, సంశయాలను, సమస్యలను, సుఖదుఖాలను పంచుకునేందుకు భాగస్వామిగా ఒకరు నాతో ఉండి నన్ను నడిపిస్తున్నాడు అనే ఆలంబన ఆనందాన్ని పెంచుతుంది, భారాన్ని తగ్గిస్తుంది, ఆత్మస్థైర్యాన్ని ఇస్తుంది. నవ్వితే అతనితో ఆమెతో నవ్వేందుకు, గెలుపును అతనితో ఆమెతో కొనియాడేందుకు, ఓటమిలో ఆమె ఆయన వద్ద నుండి ఓదార్పు పొందేందుకు, ప్రయత్నాలలో ప్రోత్సాహం కొరకు, కష్ట సుఖాల్లో ఒక జీవిత సహచరుని ఇచ్చేది వివాహమే. నిబంధన లేని ప్రేమతో కలిసిమెలిసి జీవించుట, మనసు విప్పి మాట్లాడుట, ఒకరినొకరు అందదండలుగా తోడినేడుగా ఉంటారు. మోసము, నటన, కపటం లేక స్వచ్ఛందంగా ఉంటారు. వారి ఇరువురు శరీరంగాను మానసికంగాను తమ గుణాలు, నిపుణతలు, సామర్థ్యాలలో ఒకరి లోటును మరొకరు భర్తీ చేస్తూ తృప్తి కలిగి సంతోషంగా జీవిస్తారు. తప్పిదాలను సరిదిద్దుకొని మార్చుకొని అన్యోన్యంగా జీవిస్తారు. వివాహ ప్రేమలో ఒకరి వ్యక్తిత్వాన్ని మరొకరు తెలుసుకోవటం, సహచర్యం అందించటం, సంతృప్తి కలిగి తమలోని సృజనాత్మకాలని తెలుసుకొని వృద్ధి చేసుకోవటం గుణాలని. అంతేకాకుండా వివాహం యొక్క ప్రేమ ఫలం దేవుని వరం ఏమిటంటే సంతానం అనేది వంశోద్ధరుడు కావాలని, తమకు ప్రతినిధిగా ఈ లోకంలో ఒకరు ఉంటారనే కోరిక రూపమే సంతానము. దంపతులు శాశ్వత అనుబంధముకై తపిస్తూ అన్వేషిస్తారు, అంతేకాకుండా తెలుసుకుంటారు. ఎంబ్రేసింగ్ ద అదర్ ఇంక్రీజ్ ద విజ్డమ్. మరి వివాహం వల్ల విజ్ఞానాన్ని వృద్ధి చేసుకునవచ్చు. భాగస్వామిని తనలో ఇముడ్చుకునుట, ఆలింగనం చేసుకునుట, వివేకం పొందుట,
విజయాన్ని సాధించవచ్చు. వివాహం అనేది నిన్ను నియంత్రించును, విశాలపరచును, దృఢపరచును. వివిధముగా వివిధ విధాలైనటువంటి మృదు మధురమైన సేవలు ఒకరొకరు చేసుకుంటారు. వివాహము నిన్ను నియంత్రించును, విశాలపరచును, దృఢపరచును. వివిధములుగా మృదువైన సేవలు ఒకరినొకరు చేసుకోగలరు. లోతైన అనుభవంలోనికి తెచ్చును, లోతైన విషయాలలో అవగాహన కలిగించును. భార్యాభర్తలు ఒకరినొకరు పూర్తిగా గావింపబడతారు. ఒకరు చేయలేని పనిని మరొకరు చేయగలుగుతారు. ఒకరిలోని కొరతను మరొకరు పూరించగలరు. ఇది ఒక మర్మము. ఈ వ్యక్తి నన్ను స్వస్థపరుస్తున్నాడు, రక్షించును, నేను అతనిని స్వస్థపరుస్తాను, రక్షించును. ఆలోచనలు, క్రియలు వేరువేరుగా ఉంటాయి. పనిచేయ విధముగా వేరువేరుగా ఉన్నప్పటికీ మరి తెలుసుకోలేనటువంటి కొన్నిసార్లు చికాకు కలిగిస్తాయి, భయాందోళన కూడా కలుగజేస్తాయి. కానీ అంతరంగముగా నీవు నీ భాగస్వామిని చూడగలవు. దేవుడు ఏ విధంగా నిన్ను పూర్తి చేస్తున్నాడో నీ భాగస్వామి ద్వారానే తెలుసుకోగలుగుతాడు. ఆతృత చెందవలసిన పని లేదు, దాచుకోవాల్సింది కూడా ఏం లేదు. గాడ్ బ్లెస్ ఆల్ ఆఫ్ అస్. దేవుడు మనల్ని అందరినీ దీవించునుగా.